ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మీద మనకి రివ్యూ మీటింగ్ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేజ్లో. అయితే పవన్ కళ్యాణ్ గారికి 18 ఎన్ఎస్జీ కమాండోస్ని అటాచ్ చేస్తున్నట్టుగా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా బయటికి మాత్రం పూర్తిగా అనౌన్స్ చేయలేదు, కానీ సో ఇది ఒక సమాచారం అయితే ఉంది. అయితే 18 కమాండోస్ ఎన్ఎస్జీ ఇస్తున్నారంటే ఇది ఏ లెవెల్ సెక్యూరిటీ కింద మనం పరిగణించవచ్చు. ఒకసారి మనం గమనించినట్లయితే ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేస్తుంది. 1998లో ఇందిరాగాంధీ అసాసినేషన్స్ తర్వాత ఇది ఫామ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది. ఈ నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండోస్ ఎన్ఎస్జీ కమాండోస్ అనేది కేటగిరీ వైజ్ మారుతూ ఉంటారు పర్సనల్స్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎస్పీజీ కేటగిరీ తీసుకుంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, దీంట్లో 4000 పర్సనల్స్ అటాచ్ చేయబడతారు. దీనికి రిజర్వ్డ్ పీపుల్ ఉంటారు, రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఎస్పీజీ ఫోర్సు 4000 మెంబర్స్ ఉంటారు. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ప్రజెంట్ ఇండియాలో సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు రాహుల్ గాంధీకి అండ్ సోనియా గాంధీకి అండ్ వాళ్ళ మెంబర్స్కి కూడా ఉండేది, కానీ దాన్ని తొలగించడం జరిగింది. నార్మల్గా Z+ కేటగిరీని వాళ్ళకి అటాచ్ చేశారు. అయితే ఎస్పీజీ అనేది ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి ఉంది. నెక్స్ట్ దీంట్లో Z+ కేటగిరీ అనేది ఎన్ఎస్జీ కమాండోస్ ప్లే చేసే దాంట్లో ఫస్ట్గా చెప్పుకోవచ్చు. Z+ కేటగిరీలో 55 పర్సనల్స్ ఉంటారండి. 55లో ఎన్ఎస్జీ కమాండోస్ కొంతమంది ఉంటారు, 10 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అండ్ అదర్ పోలీస్ ఫోర్సెస్ ఉంటారు. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే Z+లో కూడా 10+ ఎన్ఎస్జీ కమాండోస్ మాత్రమే ఉన్నారు, 10 ఎన్ఎస్జీ కమాండోసే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాననుకునేది 18 ఎన్ఎస్జీ కమాండోస్. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే Z+ కన్నా కూడా హై కేటగిరీ సెక్యూరిటీని పవన్ కళ్యాణ్ గారికి అటాచ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఎస్పీజీ కన్నా తక్కువ, Z+ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే Z కేటగిరీలో చూస్తే 22 మెంబర్స్తో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఈ 22లో ఎన్ఎస్జీ కమాండోస్ అనేవాళ్ళు అప్రాక్సిమేట్గా 4 నుంచి 5 ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు. మిగతా వాళ్ళు ఐటీబీపీ, సిఆర్పిఎఫ్ యాజ్ వెల్ యాజ్ అదర్ పోలీస్ పర్సనల్స్ ఉంటారు. అండ్ వై కేటగిరీకి వచ్చినట్లయితే దీంట్లో 11 మెంబర్స్ ఉంటారండి సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఫోర్స్. ఈ 11 మెంబర్స్లో 4 నుంచి ఈ 11 మెంబర్స్లో 1 నుంచి 2 ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, అదర్ పోలీస్ పర్సనల్స్ ఉంటారు. అండ్ ఎక్స్ కేటగిరీకి వస్తే నార్మల్ ఎమ్మెల్యేకి ఉండేది 2 పోలీస్ పర్సనల్స్ సెక్యూరిటీగా ఉంటారు. సో ఎక్స్లో 2, తర్వాత వైలో మనకి 11, దీంట్లో ఎన్ఎస్జీ కమాండోస్ 1 to 2, అండ్ జెడ్లో 22 ఉంటారు. ఈ 22లో ఎన్ఎస్జీ వాళ్ళు 22లో ఎన్ఎస్జీలో 4 నుంచి 5 ఉంటారు. Z+ కేటగిరీ చూస్తే మొత్తం 55లో ఎన్ఎస్జీ కమాండోస్ 10 ఉంటారు. సో ఎస్పీజీ అనేది అది సపరేట్ గ్రూప్, అది మొత్తం కూడా ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ మాత్రమే చూసుకుంటుంది, ఇంకెవరు సెక్యూరిటీని మాట్లాడదు. సో Z+ చంద్రబాబు నాయుడు గారికి ఉంది, యాజ్ వెల్ యాజ్ అమిత్ షాకు ఉంది, అండ్ అదర్ మినిస్టర్స్ కూడా ఇంపార్టెంట్ పర్సనల్స్కి కూడా ఉండింది. అయితే ఇది మొత్తాన్ని మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి 18 కనుక ఎన్ఎస్జీ మెంబర్స్ కమాండోస్ కనుక అటాచ్ చేస్తే Z+ కన్నా ఎక్కువ కేటగిరీని పవన్ కళ్యాణ్ గారికి ప్రొటెక్షన్కి ఇస్తున్నట్టు. అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి కీ రోల్ ప్లే చేశారు మొట్టమొదటిది. సో సెకండ్, హిందుత్వ భావజాలం ఎక్కువగా కలిగి ఉన్నవాళ్ళు. మూడోది మావోయిస్టులతో ఫస్ట్ అటాచ్ అయి ఉన్నారు, తర్వాత పూర్తిగా లెఫ్ట్ నుంచి రైట్కి షిఫ్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు, అదే ఉండొచ్చు. అండ్ మిగతా అంటే ఆ లెఫ్ట్ వైపుకి వెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి కారణం ఏంటంటే ప్రజలకు మంచి చేయాలని, సో ప్రజలతో మమేకం అవ్వాలని, అలాంటిది మంచి చేస్తారు అనే ఉద్దేశం వాళ్ళ మీద అప్పుడు ఉండటంతో ఆ వైపు కార్నర్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాను రాను ఒక్కొక్క యొక్క పందా మారిపోతూ ఉంటుంది. ప్రజలకి సేవ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని ఎలా అయితే మంచి జరుగుతుందో అటువైపు షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో ఎనీవే, తర్వాత మావోయిస్టులు ఎక్కువగా కార్నర్ చేయడానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, సో ఒకటి మనకి అర్థమైంది ఏంటంటే ఎవరైనా ప్రాబల్యం తగ్గిపోతూ ఉంటే వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అటాచ్ చేస్తారో వాళ్ళ ప్రాబల్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఫేమ్ వస్తుంది, వీళ్ళు ఉన్నారు అనే ఎగ్జిస్టెన్స్ వస్తుంది. మావోయిస్టులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిస్టెన్స్లోంచి పోయారు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని నిరూపించుకోవడానికి వాళ్ళ పేరు బయటికి వినిపించడానికి కూడా ఈ టూల్గా ఉపయోగించుకున్నారేమో చూడాలి. ఎనీవే, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఈవెన్ 18 కమాండోస్ కాకపోయినా Z+ కేటగిరీని అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.